హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి గ్రాసరీ తీసుకోవడానికి డిమార్ట్కి వచ్చానన్నమాట. ఇంకా కొన్ని గ్రాసరీ వచ్చేసి కిరాణా షాప్లో కూడా తీసుకుంటాను. ఇప్పటికీ మంత్లీ గ్రాసరీ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనీ పరంగా వచ్చేస్తే కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఏమేమి తీసుకొని వచ్చాననేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఎవ్వరు స్కిప్ చేయకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదే ఎక్కువ నాకు తెలిసినంత వరకు. వేస్ట్ ఇంకా చాలా వరకు తీసుకోవచ్చు, కానీ నాకు యూజ్ అయ్యేటివి ఓవర్లోడ్ లేక నేను తెచ్చినటివి మీతో ఫాస్ట్గా చూపించేస్తాను. ఇవి వచ్చేసి లేస్ ప్యాకెట్స్ నేను తినడానికి. ఇంకా ఇది వచ్చేసి బూజీ ఒక బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర స్టిక్ ఉండేది, అది వర్షం పడి పాడైపోయింది. బయట పెడతాను కదా, దాని కొరకు ఇది కొత్తగా ఉంది. 150 రూపీస్కి ఇచ్చారన్నమాట. సో 2 లేస్ అయితే నేను తెచ్చుకున్నాను. అలాగే ఎల్లిపాయలు, హ్యాండ్ వాష్, ఇంకా 2 సోప్స్, లక్స్ తెచ్చాను ఈసారి. ఇది వచ్చేసి వాష్రూమ్లో చీపర్, ఇంకా చిప్స్, పౌడర్, షాంపూ, కోల్గేట్, వీమ్ అంట్లు వాష్ చేసేటిది. ఇది వచ్చేసి ఆరెంజ్ పౌడర్, రస్నా చేస్తారు కదా అది, లైజాల్ బిస్కెట్స్ ప్యాకెట్స్, బూస్ట్, అలాగే ఏరియల్ 2 లీటర్ది ఆటోమేటిక్ మిషన్లో వ్యాలీ కదా, దానికోసం లిక్విడ్ తెచ్చుకున్నాను అన్నమాట. ఇంకా లేజరు, వీమ్ సోప్, సర్ఫ్ ఎక్సెల్ వచ్చేసి సోప్ మా హబ్బీకి. దాని తర్వాత అంట్లు వాష్ చేయడానికి ఒకవేళ వీమ్ లిక్విడ్ అయిపోతే కొన్ని సోప్స్ కూడా తెచ్చుకున్నాను. పప్పులు, ఉప్పులు, ఇలా పల్లి గట్ట మా ఆయనకి ఇచ్చానన్నమాట. ఇంకా ఉప్మా రవ్వ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి సగము, ఇంకా మొన్న సగం తెచ్చుకున్నాను. అవి ఉంటాయి కదా, బియ్యము, ఆయిల్, గోధుమ పిండి. సో అవల్ల ఒకసారి తెచ్చుకున్నాను, బ్లాగ్ ఏమో తీయలేదు. ఇంకా ఇవి కొన్ని చిప్స్, స్నాక్స్, బాదము, చట్నీ, సర్ఫ్ ఎక్సెల్, వీము. ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేసేస్తారో అనేసి. సన్ఫ్లవర్వి ఉంటాయి కదా అవి, ఇంకా బఠానీ, పాన్పూరి కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఇదైతే మొత్తం